వర్తమాన ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తలో ప్రధాన అంశాలు. ఫుట్బాల్ మ్యాచ్లో ఫ్యాన్స్ ఘర్షణ, 100 మంది మృతి. గిని దేశంలోని జెరోకోరో నగరంలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 100 మంది మృతి చెందారు. ఇందుకు సంబంధించి ఆసుపత్రిలో కనుచూపు మేరలో మృతదేహాలు ఉంచారని స్థానికులు తెలిపారు. కోకోకోలా కంపెనీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్లో 1000 కోట్లతో నిర్మించిన కోకోకోలా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్లాంట్లో కలితిరిగారు. శీతల పానీయం తయారీ వివరాలను అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి. రాష్ట్ర విభజన అంశాలపై 2 రాష్ట్రాల ఉన్నత అధికారుల భేటీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై చర్చించేందుకు 2 రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో ఉన్నత అధికారులు భేటీ అయ్యారు. రైతు బంధు ఆపింది సీఎం రేవంత్ రెడ్డి. హరీష్ రావు. గతంలో 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని మాజీ మంత్రి బాలాస ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో సీఎం నివాసంలో వీరిద్దరు సమావేశం జరిగింది. కాకినాడలోని బియ్యం అక్రమ రవాణాపై వారు చర్చించారు. బంగ్లాలో ఆందోళనలు మన ప్రధాని జోక్యం చేసుకోవాలి. దీది. భారత్కు పొరుగు దేశం బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీలు దేవాలయాలపై దాడులు జరుగుతుండడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురయ్యారు. రాయపూర్ నుంచి ఎండ్లగూడ వెళ్లే రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. సిఐ సత్యనారాయణ తెలిపిన ప్రకారం నాగమణి హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. గతంలో ఆమెకు వివాహం జరిగింది. 10 నెలల క్రితం భర్తతో విడాకులు తీసుకున్నారు. నెల రోజుల క్రితం మరో వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నారు. ఇది చూసి తట్టుకోలేని ఆమె సోదరుడు విధులకు వెళుతుండగా నాగమణిని కారుతో ఢీకొట్టి వేటకొడవలితో దాడి చేసి హతమార్చారు. ఏటూరు నాగారం ఎన్కౌంటర్పై హైకోర్టులో లాంచ్ మోషన్ పిటిషన్. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో జరిగిన ఎన్కౌంటర్పై తెలంగాణ హైకోర్టులో పౌర హక్కుల సంఘం లాంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా. బారాసా హయాంలో 2 సార్లు కూడా 1,00,000 రుణమాఫీ సరిగా చేయలేదు. ఏక మొత్తంలో 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 4 విడతలలో చేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు అందించండి. సుప్రీంకోర్టు. జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలు అందించాలని సిబిఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంతటితో ఈ వార్త సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.